ముచ్చట్లు బిడ్డలారా, మన ఛానల్ ని ఎవరైతే ముందుగాల చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. పక్కకు గంట ఉంటది, టింగ్ టింగ్ అని కొట్టుర్రిగా. అట్లా చేస్తేనట మేము చేసే ప్రతి వీడియో మీకు తొందరగా మీ ఫోన్లకు వస్తుంది. దోస్తులు, మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 12 అన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఇక మరి లేట్ ఎందుకు దోస్తులు, జల్దీ వీడియోలోకి అయితే పోదాం పార్రి. ఏం పుట్టిందే బిడ్డ, ఏమో గంగిరెద్దులు ఎగిరినట్టు ఒకటి ఎగురుడు ఎగిరితిరి. అవ్వా, మరి ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఏమంట లగ్గమయ్యి ఊర్లు అడుగు పెట్టిన్నో అప్పడుసుంది నాకు మల్లక్కంటే ప్రేమ. మేమిద్దరం బాగా సోపతే, అతిక స్నేహం చెయ్యద్దే బిడ్డ. చూడే నర్సి, లచ్చవ్వ నన్ను చూస్తే ఓర్వది. మీ లచ్చవ్వ సొమ్మేమన్నా నేను తిన్ననా ఏంది? నీకు ఏ జన్మల కోపం ఉన్నదో మల్లక్క, ఏ మా ఓడుతుంది గాని మావకు అప్పుడప్పుడు పిసలెత్తదా మల్లక్క కూసుందు. ఏమైందే నీ ఇద్దరు కోడళ్ళు కంటికే కనబడతలేరు? ఆగ చూడు, వచ్చినట్టు ఉండాలి గాని వాళ్ళు కనబడతలేరు, వీళ్ళు పిలుస్తలేరు, వాళ్ళు మాట్లాడతలేరు. ఎందుకవ్వా బాన్సనికి సొంటి గద్దా ఏంది మనుషులు కనిపించపోతే? లచ్చవ్వ నువ్వు బాగానే ఎత్తానవు అయితవా? అబ్బా జరసేపు ఇంట్లో కోరాదే. అదేంటి, నువ్వు బయట ఉంటే నేను ఇంట్లో ఉండాలా? సపరేక ఊర్రకు ఊకే కయ్యమని ఊరుతావు, మనుషులతోటి ముచ్చట పెట్టనియవు. సో మల్లక్క, ఇవాళ ఈ పుల్లక్క ఎక్కువైంది నాకంటే నా బిడ్డకు. తిన్నవా ఏ నర్సవ్వ? ఏం కూర అండిర్రు? గొద్దలు. అరే గొద్దల కూర అనుకొని తింటానవా లచ్చవ్వ? ఏం గొద్దలు? మాక గొద్దలా, పంది గొద్దలా, పీతి గొద్దలా? అలా చూడే నరసావా, అది ఎట్లా అంటాంది నన్ను? నువ్వు అన్నదానికి సమాధానం ఇచ్చింది. ఇంకేందే అవ్వా, నువ్వు అన్నావు కదా, ఇంకేంది అదే రకంగా మల్లక్క అంటాంది. అందులో తప్పే ఉన్నది. నీకు నాకంటే అల్లే ఎక్కువ నానే. అవుతీ అవ్వ కూసో. చెప్తురత్తమ్మ ఇక్కడ ఏం లేదు మనవరాల, అట్టిగానే కూసున్నావు. ఏమైంది అత్తమ్మ? నాకు అన్నం అస్సలకే తినబుద్ధి అయితే లేదు, ఏమన్నా చేస్తావా? ఎందుకో పిల్ల, మనవడో మనవరాలు అత్తందా ఏంది? చెప్పిందా అత్తందని? ఆ కాదు, మరేం తినబుద్ధి అయితే లేదు అని అంటే మరి నీళ్ళు గిట్ల పోసుకుందా ఏంది నీ మనవరాలని అడుగుతా అన్నా. అయ్యో, పోసుకుంటా అవుతుందా? ఊరంతా తెలుస్తుంది కదా, పోసుకోక ముందే ఎందుకు? ఏం చేయాలే? ఇప్పుడే కాదు, జర అయినాక ఎయ్యుర్రి. చపాతి అన్నా సర్వపిండి అన్నా ఏదన్నా ఒకటి. నువ్వు వేసుకోరాదా? నీకు చేతులు లేవా ఏంది పిల్ల? మీ అత్తను బాపమ్మని ఏమంటావు? నేను ఏస్తే కమ్మ ఉంటదని మమ్మల్ని ఏమంటాంది. అన్నిటికి పుల్ల వేసుడేనా మళ్ళావా? అరే చేస్తే తీసివేట ఏం చెప్తాంది? ఏమో ఆమె ఎవరితోటి ఫోన్ మాట్లాడుతుందిగా. ఇంకెవరితోటి మాట్లాడుతుందే బిడ్డ? వాళ్ళ అవ్వతోటి. అవ్వకి ఇక్కడ అన్ని చెప్పద్దా? చెప్పని ఇల్లంతా బక్క అవుతుంది కదా నేను అరసావా. చిన్న కోడలేమో ముద్దుగా గుండ్రంగా మంచిగానే అయింది మధ్యలో, గాని ఈ పిల్లంతా ఎందుకో బక్కగా అవుతుంది. నీకెందుకు బక్కగా అవుతుంది, పొట్టిగా అవుతుంది, పొడుగు అవుతుంది? నీకెందుకు అవన్నీ? నచ్చినట్టు ఉండాలి, తిన్నవానాలే, పన్నవానాలే, పోవాలి. అన్ని మా ఇంట్లో విషయాలు నీకెందుకు మళ్ళావా? ఏమంటాందే ఇప్పుడు? జస్ట్ అడుగుతాంది. పెద్దరానివే బిడ్డ, నీ లోతులన్నీ గుతరు నీకు తెలియదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. వీడేవాడు పొడుక్కుండి సోడా బుడ్డ అద్దాలు పెట్టుకొని హలో అనుకుంటా వస్తాడు. ఈయనకి ఫోన్ లేదా ఏంది హలో అనటానికి? ఎవరున్నా ఏమైంది? రాజు హోమ్, వేర్ ఇస్ దట్? ఏంది ఎవరు కావాలి? ఏ ఊరు నీది? ఏ కథ నీది? నా మన్మన్ పేరు పట్టుకొని హూ హూ అంటావు. ఏం మంత్రం చేస్తావా ఏంది? అవ్వ ఇంగ్లీష్ పీస్ లా మాట్లాడతాండావు. రాజుస్ హోమ్. ఎందుకు? ఐ హావ్ సమ్ వర్క్. ఏమో అంటాడు కదా, అర్థమైతలేదు. వచ్చిర్రు గోరి దాడత్తే కోడల్ని పిలుస్తావేమే? ఆడు చూస్తే మింగేటట్టే ఉన్నాడు. అత్తమ్మ ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ రాజు హోమ్? రాజు పెండ్లావివే, భార్య పత్ని. చెప్పు ఏంటిది? ఇట్ ఈస్ వై He applied loan for business, then he is not coming and I will call him but he would not responding. Which Raju you are talking about? Gudipella Raju. గుడిపెళ్ళ లేదు, గుద్దెళ్ళ లేదు. పో.
అయ్యో ఇట్ ఈస్ నాట్ రాజుస్ హోమ్. Okay, where is that? వి డోంట్ నో. Okay. You are looking so cute. అయితే బిడ్డ ఏమంటాడు? నువ్వు క్యూట్ ఉన్నావు అంటాడు. క్యూట్ అంటే ముద్దుగా. నీ తల పండు వాళ్ళగా ఎవ్వనివిరా నువ్వు. కట్టున్నట్టే ఉన్నావు. నీ కట్టె మోకంలో చెప్పు. సోడా బుడ్డ అద్దాలు పెట్టుకున్న ఇంటి మోకే వచ్చి ఎందో కూటు కూటు అంటున్నావు. నీ కూటు మీద అందున దేనికి పనికిరావు మళ్ళా. What she is saying? My God, these people are so angry. వీని చాలా పండు వాళ్ళగా ఎటు ఉరుకుతాడేమే. వచ్చిన వాళ్ళతోటి పోయిన వాళ్ళతోటి అందరితోటి లొల్లేనాయే. ఏమవుతి ఆడెందో కూటు అంటాడట. కూటు నీకు ఇంగ్లీష్ రాపాయే, నాకు ఇంగ్లీషు రాకపాయే. వాడు అనేది ఏమంటాడనేది సొయ్యి ఉన్నా అదే నీకేమన్నా ఏదో ఒకటి. ఈ తలపండు కాదుగా నిన్ను పిట్టకు పెట్టా బాడుకో. ఏం చూసి దాన్ని పట్టుకొని పీకినవురా? నీకు అనవసరమే. నాకు నచ్చింది నేను పట్టుకొని పీకినా ఎంజాయ్ చేసినా వచ్చినా. ఇప్పడుసుంది రంభ మన ఇంట్లోనే ఉంటది. నువ్వు ఉండాలనుకుంటేనేమో ఉండు, లేకపోతే పక్కింట్లో ఉండు. ఈ కళ్ళు మండ అవునే ఓ గుడ్డి మొక్కపు దానా. ఆ కళ్ళద్దాలు తిత్తే నీకు కండ్లే కనబడాయి. నీకు నా మొగడు ఎట్లా నచ్చిండే బౌరూపులాడదానా? ఏయ్ నువ్వు ఆపేసే మాటలు. నాకు లింబడంటే లట్కు లట్కు లుట్కమైన ప్రేమ. అందుకే నేను లింబన్ని పెళ్లి చేసుకుంటా. లింబా నేను రంబా, మనిద్దరం కలిస్తే జంబా. ఓరు మూసుకొని ఇంట్లో వాడుండు, లేకపోతే ఈ పంట చింతపండు ఎత్తా. బర్దగించొరినవనుకో బట్టలు ఇప్పిదంతా. నోరు మూసుకొని ఓ పక్కకు వాడుండు. మా ఇద్దరిని చూసుకుంటా ఉండు. అవ్వలాలా ఇగో చూడు రవ్వలాలా. నా మగడు దాన్ని లేపుకపోయిండు. ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చిర్రు. నా ఇంట్లోనే ఉంటారట. ఇక నేనేం చెయ్యాలి అవ్వలాలా? అని గోసిప్పుదాన్ను, దాన్ని బట్టలు ఇడిచితాన్ను. మేమిద్దరం కలిసిపోయినం. మా ప్రేమ జంటను విడదీయడానికి మీరెవరే? అవునా, నీది ప్రేమ జంట. ముసలి జంట పెట్టుకొని ప్రేమ జంట అంటున్నావు. ఆవిడ ఓరు మిడిగుడ్లోడా. నీ గీ వయసుకే సోకొచ్చిందిరా సోకులోడా. ఈ వయసుకి గదిని పట్టుకొని పోతావు బద్మాషోడా. పోయినా వచ్చినా మేమిద్దరం ప్రేమించుకుంటానం. ఓర్రి దీని ప్రేమ అంటారా ముసల్తనానికి? ఎప్పటి సుంది నడుపుతాంది కథ. గత సంవత్సరం నుండి పనుండేం పీకినవే ఆవిడే ఓ భార్యే. మొగుడిని గమనించ తెలివి లేదు గాని మొగుడు ఇంకో ఆడదాంతోటి పోయేదాకా సోయి లేకుండా శుద్ధి లేకుండా ఉంటున్నారు. ఇప్పటి మొగోళ్ళు మంచోళ్ళు కాదే. ముసలోళ్ళని నమ్మత్తలేదు, పడసోళ్ళని నమ్మత్తలేదు, వయసు మీద ఉన్నోని నమ్మత్తలేదు. నన్ను వదిలిపెట్టరా రమ్మను. దాని గుడ్డి మోకంలో చెప్పు. ఆ కళ్ళద్దాలు తిత్తే దాని కళ్ళే కనబడాయి. రంబను పట్టుకొని పోయినావు. అరే లింబా, నువ్వు నాకు ఒక్కోనివే మొగనివి. దాన్ని ధరిమి పాడేయి. లేదు అనంటే నిన్ను గిర్ర గిర్ర దింపుతా. దాని బట్టలిప్పితంతా. దాని రంప మీద చేతెత్త నువ్వు బతుకో. చూసిండ్రా అవ్వ? నేను మంత్రం ఎత్తా, ఇక నువ్వు లగాయించు. మొగుడిని తన్నిచ్చ, దాని బట్టలు పిచ్చ చికుం చికుం చికుం. రెడీ 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 1 2 3 ఏయ్ లింబా, ఏం చేసినవే ఆమెను? ఏయ్ నా మొగన్నిదంతా వేందే. ఈ గుడ్డి మొక్కల చెప్పు కళ్ళద్దాలు దియ్యే కాకిదానా. వేసుకో. అయ్యో నా బట్టలు ఎందుకు ఇప్పినవే? బట్టలు కాదు ఉన్నాయి మొత్తం ఇప్పుతా. నా మొగుడిని వదిలిపెడతావా వదిలిపెట్టవా? బొచ్చు లేదు నీకు, బొచ్చు లేని దానా. రంబా అని పేరు పెట్టుకొని నా మొగుడిని లేపుకపోతావు. లచ్చవకేమైతాంది? చూడే మీద మీద పంటారు రిజ్జత్ లేనోడా. నీ నోట్ల కారప్పుడు పోతున్నారా బాడుకోవు లింపుగా. ఇటు అత్తవా లేకపోతే నిన్ను దాన్ని మొత్తం ఈడిచి తన్నల్లా. పదా నిన్ను ఇల్లు మీదనే కూసబెడితే ఇలా బాడుకోవు. ఏయ్ నా మొగన్ని ఎట్లుంచుకున్నావే? వదిలిపోతావా పోవా? ఏ బిషం. అవునే రంబా,
నేను రంబ వలుగుతుంది ఇక నా మొగన్ని వదిలిపెడతావా ఎట్లా నా మొగంతోటి పోతావే నువ్వు బాంచరే నేను ఇక్కడ నుండి దిగుడు ఎట్లా లింబా ఓనారమ్మా నువ్వెట్లా దిగుతావు నేనెట్లా దిగుతా నువ్వాన్నే ఉంటావు అదాన్నే ఉంటది ఇద్దరు సప్పుడేక ఎవ్వల కాళ్ళు ఉంటాము అని అంటేనే నిన్ను దించుతా లేకపోతేనా మొత్తం కారప్పొడి అటు ఇటు మీదికి చల్లుతా అది అది లెక్క ఊర్ని అవ్వాకి చెంది చేపించిన వాళ్ళతోటి రంబా లింబా డిచుకో వేసుకోర్రి ఆన్నుండే వస్తావని నేను రబయ్య సిల్కు సీర కట్టుకుంటేనే రబయ్య రంబా నువ్వు రాలేదని నేను రబయ్య సిల్కేసి సింపుకుంటేనే రబయ్య పాయ బిడ్డ అరే పుల్ల పెట్టింది కూసుంది ఎప్పుడా నీకు రంబ కావాలా నేను కావాలా నువ్వే కావాలే బాంచను పొట్టు కొట్టి ఇల్లు మీద కూర్చోబెడితివి ఏయ్ నీకెవరు కావాలి నా మొగుడు కావాలా లేకపోతే నీ బతుకు నీకు కావాలా నా బతుకు నాకే కావాలి అద్ది ఏం చేస్తానవ్ అక్క ఏం లేదు రాదా పడుకుంటే అస్సలకే నిద్ర వస్తలేదక్క నువ్వు అడుకున్నావా ఏంది నాకు నిద్ర రాకనే ఇట్లా కూసున్నారా ఏమైంది అత్తమ్మ ఇట్లా లేరా లేరు కదా మళ్ళా ఏడా ముచ్చటకు పోయిర్రు ఇక నువ్వు ప్రెగ్నెంట్ అయితివి నేను ప్రెగ్నెంట్ అయితిని వాళ్ళకు పని చేయలేక దుఃఖం వస్తాంది అవును రాదా కూర్చో మా నాన్నమ్మనైతే బాగా ఓవర్ చేస్తాంది ఎందుకేమన్నది అట్టనే ఎందు మాట్లాడుతుంది మా అమ్మ గురించి మా నాన్న గురించి మరి దానికి దాని ముంగట మాట్లాడితే మరి దానికి కోపం వస్తుంది అవసరమా మాట్లాడు అని అనుకుంటే ఏమైతుంది అస్సలు అనుకోదు కావాలనే ఇంకా నేను బాధపడాలనే నా ముంగట హెచ్చరికానికి మాట్లాడుతుంది పోనీ తీరా శ్వేత అవన్నీ పట్టించుకోవద్దు ఆమె వయసు అయిపోయింది ఆమెకు కొంచెం అయ్యా పెద్ద మనుషులు ఎట్లుంటారు చెప్పు రేపటి రోజున మనం ముసలోళ్ళమైనాక మన పరిస్థితి ఎట్లుంటదో ఇక నువ్వే అర్థం చేసుకొని సపరేక ఉండాలిరా మళ్ళా నానమ్మ గిట్లా అంటుంది అని మీ అమ్మకు మీ నాన్నకు చెప్తే వాళ్ళు కోప్పడతారు ఇప్పటికే పాపం ముసల్ది మీ నాన్న మాట్లాడతలేడని మస్తు బాధపడుతుంది అప్పుడప్పుడు గిసొంటి మాటలకే మా నాన్న కోపం వచ్చి మాట్లాడక్క అదే కరెక్టే గాని అత్తమ్మను ఏమన్నరా తినడానికి సర్వపిండన్నా రొట్టన్నా పెట్టుమని చెప్పినా కానీ ఏది పెట్టలేదు ఇంకా మరి ఏటో పోయినట్టున్నారు కదా తిరగడానికి వాళ్ళు పెడతారని నువ్వు చెప్పినావా అక్క మనమే ఏమన్నా వేసుకుందాంపా ఇద్దరం కలిసి అస్సలకే అన్నం తినబుద్ధి అయితలేదురా ఇక నేను పోతానంటేనేమో మీ బావుండి 3 నెలలు పడ్డాక పోదుతి అటే ఉంటావు కదా అని అంటుండు సీను కూడా అట్లనే అంటుండక్క అందుకే కదా నేను ఆగేది ఇక 3 నెలలు పడ్డైతే పోయినాము అని అంటే ఇక డెలివరీ అయినాక అచ్చుడు నీకెవరు పుడతారో నాకెవరు పుడతారో చూడాలి అవునక్క ఇద్దరికి సేమ్ పుడితే ఫుల్ హ్యాపీగా ఇక మన ఇల్లంతా పిల్లలతోటి సందడి ఆ క్షణం కోసం వెయిట్ చేస్తున్నా నేనైతే అబ్బో ఇద్దరు ఆరాళ్ళు కలిసి ముచ్చట పెడుతుర్రా అనే వేరు రత్తమ్మా రంభమూన లేచిపోయిందని అనలేదా అనే వాళ్ళిద్దరు వచ్చిర్రు వాళ్ళిద్దరిని మన లచ్చ వాగం చేసింది ఎత్తది నానమ్మ అందరితోటి తిట్లు పడే బాపతేనాయే తిట్లు పడద్దా మళ్ళా వాళ్ళతోటి కూడా అంటే తిట్లు పాడగాను అదేమన్నా మంచి పద్ధత ఏం పద్ధతి పాడైంది రీతి చక్కదనం లేదు రీతి పాడగాను దానికి బొచ్చే లేదు వీడు దాన్ని పట్టుకొని పీకిండు అట్లనే ఉంటది ఒకళ్ళ గురించి మనకి ఎందుకు అత్తమ్మా మనది మనం చూసుకోవాలి గాని అంటే అంటవా అంతే నరసుబాయ్ ఏంటో గట్ల విడబడుతుంది ఓ అప్పుడు దుంకుతుంది కదా మల్లుబాయ్ నరసుబాయ్ డండర అనుకుంటా పా ఏమన్నా చేద్దాం మీరేం చేస్తారు తీయ్యా నేను అక్క ఏమన్నా చేస్తాం వెరైటీగా యూట్యూబ్ లా చూసి చేయపోర్రే మంచిగా తిందాం మా అత్తకైతే చేసాతన కాదు తిరసాతన అవుతుంది నా బిడ్డ అయితే హుషారైతుంది ఆ లడ్డు బిడ్డ చేస్తే నేను ఒక్కదాన్ని తింటున్నానే మీరు తినరాయే ఎందుకే నా మీద ఏడుతావు నీ మీద ఎందుకు ఏడ్చే తీయే బిడ్డ నువ్వు చిన్నప్పటి నుండి తింటనే ఉన్నావు తినాలే గాని శ్వేత చేద్దాం అక్క ఏమేమి ఉన్నాయి ఇంట్లో ఏం చేద్దాం బ్రెడ్ ప్యాకెట్ ఉంది కదా బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామా ఎగ్స్ తోటి చెయ్యుర్రే కమ్మ ఉంటది పాడైతుంది బెడ్ మీద గుడ్డు కొడతారా ఏంటి గుడ్డు మీద బెడ్ మీద గుడ్డు ఏదో ఒకటి కొడతారు ఇచ్చినప్పుడు తినాలి గాని ఎందుకు కొడతావే గంతే అమ్ముడు ఎటు వెంటరా నాని ఏమోనే నాకేం తెలుసు వాడు ఎటు పోతుండో ఎవరితోటి తిరుగుతుండో నువ్వు పెద్దోనివి తమ్ముడిని చూసుకోవాలి
ఎన్ని రోజులు పెద్ద? ఓ 5 నిమిషాలు 10 నిమిషాలే పెద్ద కదా. అయినా తమ్ముణ్ణి కంటికి రెప్పలు లెక్క కాపాడాలే బిడ్డ. అయ్యో గీ పూరత్తాంది. ఏం చేస్తాను టిల్లు? ఎందుకు పిల్ల నీకు? నా కొడుకుతోటి మాట్లాడతాను. వట్టిగానే. వట్టిగైంది పొట్టిగైంది. నువ్వెట్లున్నావు, నా కొడుకు ఎట్లున్నాడు, నా కొడుకుతోటి నీకేం పని? మీ అమ్మకి చెప్పల్లా? అద్దాంటి అరిగా అర్రోనికి ఏం పుట్టిందో చెప్తాడు, మెసేజ్ చెప్తాడు. ఏంది బిడ్డ? ఆ పోరి నిన్ను పిలుస్తాంది. దానికి పని లేదు పాట లేదు, గట్లనే ఊరుకుంటా ఓత తీయే. నువ్వెందుకు బీప్ పెంచుకుంటావు? నాకు గసోంటి నచ్చాయి. మన వంశంలోనే లేదు. ఏమనుకుంటానవు? అరే ఇప్పుడు నన్ను పిలిచినంత మాత్రం ఏమైందే నీ అవ్వ? అబ్బో అది కర్రె పోరి, దాని ముఖంలో కాలలేదు పాలేదు. నా నల్లనయ్యవు నువ్వు, నా బంగారు తండ్రివి, నా కరబూజవు. ముఖంలో ఎంత కాలున్నది? ఏమైంది మళ్ళా మీ సోది? అవురా పోడా, ఆ కటింగ్ నువ్వు మంచిగా తీపిస్తావా లేకపోతే ఆయనత కొట్టిపియల్లా? ఏ అమ్మా నాకు ఇట్లనే ఇష్టమే. ఇది స్టైల్ కటింగ్. ఈ కటింగ్ పాడగాను ఒకటి అటు చూస్తాంది ఒకటి ఇటు చూస్తాంది. అవి వెంట్రుకలు పాడైనాయి. ఏం రీతి పాడైంది? ఆ జుట్టు మొత్తం కత్తిరిస్తా, నేను గుండు గీక్కిస్తా. మరి ఏమనుకుంటానవు? ఆ గుండు గీకి అమ్మ ఒక సిత్తం. అరే నీకు కూడా గీకిచ్చుడే, నాకు గీకిస్తే అర్థమైందా? అవన్నీ బాతకాలు కొట్టు బంద్ చేయి. ఇవరిదాకా ఏడ తిరగబోయినావు? నేనేడబోయిన్నే ఆడ కూసోని అత్తానా. మరి నువ్వేడ కూసుంటానవో, నువ్వే పిల్లకు లైట్ కొడతానవో? నేనెందుకు లైటింగ్ కొడితేనే? నా ముఖానికి ఎవతన్నా పడుతుందా? ఇటు ముఖం. ఓ నా లచ్చల కొండలు కాదు బిడ్డ బాంచను, నా బంగారు తండ్రులు. నల్లగున్న ఏంది ముఖంలా కళ ఉట్టి పడతాంది. ఆ దేవతన్న చూసిందనుకో అట్లనే పట్టుకుంటది మిమ్మల్ని. పట్టుకుంటే ఇంట్లోకి తెచ్చి పెడతాం. ఆవు తెల్లగున్నదాన్ని పట్టుకరార్రి. పోషవ్వ కోడలు చూడుర్రి ఎంత తెల్లగున్నారు అని అనాలే. అట్లయ్యా మరిగా. బంటి మీ అమ్మున్నదా? లేదు, మా అమ్మ బయటకు పోయింది. ఎందుకు? కాదు మా కర్రోడేమో ఎత్తాడు కదా. ఏం చేస్తాడు? ఇంటి పక్కన మాట్లాడుతుండడు కదా. ఏంది? ఓ నిజం చెప్పు బంటి, వాడు నన్ను మోసం చేస్తాడా ఏంది? ఇటు నాతోటి మాట్లాడుతుండు, ఇటు ఇంటి పక్క దాంతోటి మాట్లాడుతుండా ఏంది? నీకు అన్ని తెలిసే కదా. చల్ నాకు తెలియదు, ఒక్కదాంతోటే ఉంటుండని తెలుసు. నిజం చెప్పు బంటి, నన్ను ఇట్లా మోసం చేసుడు కరెక్ట్ కాదు. నేను నా నల్ల బంగారాన్ని చూసుకొని మురిసి పోతున్నా. వాణ్ణి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతున్నా. వాడేమో మెసేజ్ చేస్తలేడు, ఫోన్ చేస్తలేడు. తీరా చూస్తే నాకు తెలిసింది ఏంటి అనంటే మీ ఇంటి పక్కదాన్ని గెలికిండు అని కొంచెం తెలిసింది. అది నిజమా కాదా అని దగ్గరికి అత్త తెలుస్తుందని వచ్చిన. కాదు కాదు అంటే అవ్వా, ఇది ఇప్పుడే వచ్చింది కదా. ఇది టిల్లు గాని గురించి అడుగుతుందా ఏంది కథ? మీ గాని ఈ పంత వల్ల కొడతారు ఇద్దరు కలిసి. మరి ఏంటిది? ఫ్రెండ్ టిల్లు ఇటు రాలేదేంది? నీకెందుకే టిల్లు గురించి? ఏ కర్రదానా, నిన్ను అడుగుతున్నానా? నేను బంటిని అడుగుతున్నా. అన్ను కర్రదానా అంటవేందే సోడబుడ్డిదానా? ఆగుర్రి, మీ లొల్లి సల్లగుండా. మా ఇంటికాడ లొల్లి పెట్టుకుంటే మా అమ్మ నేనేదో చేసినా అని మా అమ్మ అంటది. అటెటు పోర్రి. నేను టిల్లు గురించి అడిగితే నీకేమైతుంది? అడు నా లవరే. ఏంది? అడు నా లవరు? అనుకున్నా. నా లవర్ ని నువ్వు పక్కన వేసుకుంటావని అనుకున్నా. బంటి విన్నవా? వాడు ఇద్దరిని నడిపిస్తుండు. వానికి ఫస్ట్ పరిచయం అయింది నేను. వాడు నాతోటి ఉండాలే. బంటి నా ఎంపడ పడ్డాడు కదా, నీకు తెలుసు కదా. నా ఎంపడ పడి నీతోటే నన్ను పక్కకు రమ్మని మాట్లాడిపిచ్చి ప్రపోజ్ చేసిండు కదా. వాడు నా ఓడు బంటి, నాకు అప్ప చెప్పాలి నువ్వు. ఏ బంటి, నేను మాత్రం అస్సలకే ఊకోను. చెప్తానా, మీ ఇంటి ముంగట్నే కూసుంటా. ఊరిని అవ్వ, నువ్వు ప్రేమించిందే వాళ్ళు నా ఇంటి ముంగడ కూసుంటా అని అంటానవేంది? నువ్వు మా మధ్యలో ఉన్నావు, నువ్వే ఉన్నావు మా మధ్యలో. అన్ని రమ్మను, వానికి ఎవరు కావాలో అడుగుదాం. వాడు పక్క నాతోటే ఉంటాడు, ఈ కర్రదాంతో ఉండడు. ఊరిని అవ్వ, ఈయన ప్రేమ నా మెడకు పడ్డదేంది? అంటే గుడ్లెర్రయ్యే ఎత్తే కాలిపోతావురా బంటి. నా టిల్లు గాని నాకు అప్ప చెప్పు రమ్మను. నా పరిస్థితి ఏంది ఇప్పుడు? చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు అన్నట్టు అవుతుందా ఏంది? ఊరిని అక్క, ఇల్లు నన్ను మధ్యలో ఎత్తారేంది? నా పోరికి తెలిస్తే నా ఈ పంత సాపి ఎత్తది. ఓ అవ్వా, మీ బాంచను ఏదన్నా ఉంటే వాళ్ళ ఇంటి ముంగటికి కొలుసుకో పోర్రి. వానింటి ముందటికి ఎందుకు పోతాం బంటి? నీ ఇంటి ముంగటికి వచ్చే కదా నాకు ప్రపోజ్ చేసింది. నువ్వు ఉన్నప్పుడే కదా మా మధ్యలో ప్రపోజల్ జరిగింది. అన్నిటికీ నువ్వు ఉన్నావు కదా బంటి. ఇటు నిజమా అటు నిజమా?
అరే రామశంకర దాంతోటి మాట్లాడదాం ఆగుర్రి వాడైతే రాని పిలిపి వాడిని పిలిపి ఇప్పుడు. ఫోన్ చేస్తా ఆగుర్రి. ఏయ్ కర్రుడా, ఎంతే కర్రదానా కర్రోడా అంటావు? ఈ కర్ర ముఖంలో చెప్పు, నన్ను లవ్ చేసి దాన్ని ఎట్లా లవ్ చేసినావురా నువ్వు? నా ఎంబడి తిరుగుతావు కదా. రే కర్రేం, నువ్వు నన్ను ప్రేమించినావు కదా, నా ఎంబడా తిరిగినావు కదా. నీకు నేను కావాలా అది కావాలా? నాతోటి ఉంటేనే బతుకుతావు, లేకపోతే అది కావాలని వీకినాం అనుకో నిన్ను ఏం లేకుండా తుకుడ తుకుడ ఖైమయ్యేపిత్తా. అరే టిల్లు, అది కర్రది, కర్రదాన్ని పట్టుకొని ఉంటావా, తెల్లగా ఉన్న నన్ను పట్టుకొని ఉంటావా? నీ అవ్వ ఇదేం ట్విస్ట్రో. అద్దురా బాడక ఒకళ్ళకి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేస్తా అంటివి. ఇప్పుడు ఇద్దరికి తెలిసే ఇద్దరిని పానం మీద కూసోబట్టే ఇప్పుడు ఏం చేస్తావురా? డడ్డం 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 చుక్కలకెక్కుతున్న బక్కోడా, నా ఓళ్ళకు నీ ఓళ్ళకు నువ్వే చెప్పురా. నీతోటి నేనొస్తున్నరా, మధ్యలున్నందుకు నా పరి కూడా గోవిందరా. మీరేం గులుక్కుంటుర్రు? ఎర్రదాని పీకుమని రాటిల్లు, అది బాగా ఎర్రగున్నాను మురిసిపోతాంది. ఏమో క్రీములు పెట్టాది ఎర్రగైందిరా. మనది గ్యారెంటీ కలరు. మనం ఇద్దరం అయితేనే మంచిగా కలుస్తాం. మనము ఇద్దరం కలిసి ఉందాం రా. నువ్వు నాతోటే ఉండు రాటిల్లు. నువ్వు నన్ను వదిలిపెట్టినవనుకో, నన్ను పెళ్లి చేసుకోకపోయినవనుకో నేను మందు తాగి చత్తా. రేటిల్లు, నువ్వు నన్ను వదిలిపెట్టినవనుకో నిన్ను పట్టుకుపోయి ఆ సముద్రంలో దుంకుతా. ఇద్దరం చత్తం. మంచిగా ఏంద్రా ఇప్పుడు? కాలానికి తొందరపాటు, నీకేమో డప్పుల పాట. అయిపోయిందిరా వారిటిల్లు. అబ్బా, నేను నుండి ఎస్కేప్ అవుతున్నారా? నువ్వోతే నన్ను మధ్యలో పెడతారా ఇల్లు. మా అవ్వత్తే నన్ను పొట్టు పొట్టు తిడుతుంది. నా పోరికి తెలిస్తే నా పోరి నాకు బ్రేకప్ చెప్తుందిరా. ఇల్లు నా ఇంటి ముంగట్నే కూసుంటా అని అంటున్నారు. నీ అక్క నీలవు నా మెడకు పడ్డదేవురా. చెప్పు చెప్పు, నాతోడుంటావా చెప్పు, నాతోడుంటావా చెప్పు. నాకెవరద్దే మీ ఇంట్లో పీనియల్లా, నాకెవ్వరద్దు. టిల్లు ఆగురా టిల్లు. ఈ చిల్లుగాడు ఉన్న కాడ ఉండక పానం మీదకి తెచ్చుకొని నన్ను మధ్యలో వేసిండు కదా. దోసులారా, ఇట్లా లవ్వుల మధ్యలో ఉండకుర్రి. ఇక టైం వచ్చినప్పుడు దొరికినామనుకో మధ్యలో ఉన్న వాళ్ళని వేస్తారు గట్టిగా. అర్థమైందా? కాళ్ళు బాగా నొత్తాయి, గిట్ల వస్తలేవే. నాకు నొచ్చే నేను ఏడ్తానా? నాకెవరు వత్తుతారే? నీకు నేను వత్తుతా గాని నాకు నువ్వు వత్తలేవే బిడ్డ. కాళ్ళన్నీ బాగా గుంజి పాడైతున్నాయి. గోలన్నీ తీసుకుందురు కదా, ఉన్నది తేవల్ల. అదేం గోలి పాడైందో పూసుకొని ఆయనతో నిద్ర గోలో ఏదన్నా ఇట్టే గుర్తనే బిడ్డో. నీకు చదువు రాదు, శాస్త్రం రాదు. చదువుకోమ్మంటే బల్పాలు తిని జాక్కుందువు. ఇచ్చుడద్దు, నీ కథ వద్దు. జెండు బామ్ రాసుకోయే. రాసుకుంటా తెచ్చియరా. అదే బిడ్డ, ఇక నువ్వు బెడ్రూమ్ లో పోయినావు అని అంటే బయటకు అస్సలకే వెళ్ళవు. ఇక నాకేమో బయట పోవడానికి భయం అవుతాంది. ఒంటేలు కత్తే ఆయన ఇల్లనే పోసేవు, ఇజ్జతి పోతది. జరా నన్ను లేపు అత్తే. లేపుతా పోయే బిడ్డ. తెత్తావు ఏందో ఏమో. పాపం మా లడ్డుకు పని చేయలేక సగం అవుతాంది. బోళ్లకు బట్టలకు ఓ పని మనిషినన్నా పెట్టాలి. అంతా గోసపడబట్టే. లడ్డు, ఓ లడ్డు రాయిగరా. ఏందయ్యా నా పని ఎత్తలేదంటే నువ్వేమో లడ్డు లడ్డు అని విలువబడుతుంది. కాదు, గంత కష్టపడుతున్నావు, మరి ఓ పని మనిషినన్నా పెడుతున్నా. ఇక మన అందానికి పని మనిషిని పెడతావా? ఇంకా 4 రోజులైతే ఇక కోడలు పోతారు కదా, ఎక్కువ పనేమి ఉండదు. తియ్యి మనమేనాయే. ఈ ముసల్లాన్ని కూడా ఓ 4 రోజులు కొడుకు దగ్గరికి పంపిద్దాం. అప్పుడు పనేమి ఉండదు. బిడ్డ, నన్ను పంపిస్తావు? అవునే అవ్వా, నీ కొడుకు దగ్గరికి పోవా? 4 రోజులు ఏమైతుంది పోతే? ఓ బిడ్డో, నేను పోతే ఎట్లనే? పోను పోను, నాకు పోబుద్ధి అయితే లేదు. వాడు పోనే ఎత్తలేకపోయే. నీ కొను కొట్టుకుంటలేదా అనే పానం? ఓ 4 రోజులు పోయిరా. ఏంది పానం కొట్టుకుంటది, అన్ని కొట్టుకుంటాయి గాని బిడ్డ నేను పోనే బాన్సను. పోతే కుక్కను కదిలినట్టే కదుగుతాడు పెళ్ళం మాటలు పట్టుకొని. అయితవైతే అత్త, నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడనే ఉండు. అసొంటి కొడుకుంటే అయిపో బిడ్డ బాన్సను. ఏం చేద్దాం, నా రాత పాడుగాను, నా రాత మంచిగా లేదు. ఈ రాతకేందే, మేమందరం లేమా? అందరం ఉన్నవాన పడుతుంది, కొడుకు దగ్గరికి పోన పడుతుంది. ఏమన్నది పోక అద్దుతి ముందు తీన్నే. అట్లా అన్నావు మంచిగా ఉంది. దోస్తులు చూసిర్రా, ఈ రోజు ఎపిసోడ్ ఇదన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్ లో కోడళ్ళు డెలివరీ దగ్గరికి వస్తే, డెలివరీ అయితే అంత ఎట్లుంటది ఏం కథ అనేది అయితే తీస్తాము. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టుర్రి, షేర్లు చేయుర్రి.
కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.